నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిస్ శ్రావంతి. కొద్ది రోజుల కిందట మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ సమీక్ష సమావేశంలో తను పాల్గొని కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారనమాట. ఒక వర్గం ప్రజలకి అవి సంతోషకరమైన వార్త అనిపించినప్పటికీ మరొక వర్గం ప్రజలకి అదేంటి అలా మాట్లాడతాడేంటి, ప్రోత్సహిస్తాడేంటి అని కొంతమంది అంటున్నారు. సరే, అది మరి వాస్తవానికి గల్ఫ్ వలసల బాధితులకు మంచా చెడా అసలు ఏంటి, వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి, మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ గల్ఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంగి దేవేందర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఎప్పుడు వచ్చారు సార్ దుబాయ్ నుంచి? మొన్నే వచ్చిన, నేను ఫ్లడ్స్ కంటే ముందే ఒక రోజు. ఎట్లుంది సార్ దుబాయ్? పర్వాలేదు. యాక్చువల్గా అంటే నాకు తెలిసి చాలామందికి 100 సంవత్సరాల తర్వాత పడినటువంటి వర్షం అది. ఓ, హ్యూజ్ ఫ్లడ్స్, అసలు ఎవరు ఊహించలే. లక్కీగా అందరు సేఫ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అబ్బాయి చనిపోయాడు. దాంట్లో ఆ ఫ్లడ్స్లో ఇరుక్కుని డ్యూ టు కార్డియాక్ అరెస్ట్, సఫకేషన్ ద్వారా ఒక అబ్బాయి చనిపోయాడు. అదొకటే కొంత బాధ. ఇంకా మిగతాదంతా మళ్ళీ రీస్టోర్ చేసినారు. మళ్ళీ ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అవుతున్నాయి, టేక్ ఆఫ్ అవుతున్నాయి. ఇప్పుడు బాగానే ఉంది. అంటే సార్, ఇప్పుడు బయట దేశాలలో ఎవరైనా చనిపోతే ఆ బాడీని ఇక్కడికి తీసుకురావడం చాలా ఇబ్బంది, అంటే కొన్ని రోజులు టైం పడుతుంది అని అంటారు. వాస్తవమేనా సార్? అంటే ఒకవేళ వాస్తవం అయితే ఎందుకంత టైం తీసుకుంటారు? దేర్ ఆర్ 2-3 టైప్స్ యాక్చువల్గా. ఇప్పుడు డెడ్ బాడీ రిపాట్రియేషన్ అనేది కంట్రీ టు కంట్రీ ఉంటుంది. సౌదీలో అయితే లాంగ్ ప్రాసెస్ పడుతుంది. అందులో ఈ డెడ్ బాడీని రిపాట్రియేషన్కి 2-3 లీగల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఒక కంపెనీలో పోయిన మైగ్రెంట్ ఎవరైతే ఉంటారో అదే కంపెనీలో పనిచేస్తుంటే హెచ్ఆర్ విల్ టేక్ కేర్ టు రిపాట్రియేట్ ద బాడీ. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇన్ కేస్ దురదృష్టవశాత్తు ఒక కంపెనీలో వీసా తీసుకొని పోయిన తర్వాత ఆ కంపెనీలో పని చేయకుండా ఇంకో కంపెనీలో పనిచేస్తూ అక్కడ ఏదైనా యాక్సిడెంటల్గా డెత్ అయితే మళ్ళీ ఆయన పాస్పోర్ట్ తీసుకోవడము, తర్వాత అన్నీ చాలా ఎన్ఓసీస్ ఉంటాయి, పోలీస్ క్లియరెన్స్ ఉంటుంది, కస్టమ్ క్లియరెన్స్, మెడికల్ క్లియరెన్సెస్, ఇవన్నీ చేయాలంటే లాంగ్ ప్రాసెస్. అందులో మనలాగా 1-2 రోజుల్లో పని చేయరు. అక్కడ ఒక ఫైల్ ఒక దగ్గరికి పోయింది అని అంటే 1 డే టైం పడుతుంది. అట్లా ఒక 5-6 క్లియరెన్స్లు కావాలంటే 5-6 రోజులు మినిమం పడుతుంది. సో అట్లా అక్కడ కొంత లేట్ అవుతుంది చాలామందికి. అదే ఒక ఇష్యూ. ఇంకా సౌదీ లాంటిది అంటే 1 year 1 month పడుతుంది. 5-6 నెలలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదొకటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే మెయిన్ ఏంటంటే వీసా వ్యాలిడ్ ఉండాలి. ఏ కంపెనీలో పోతే ఆ కంపెనీలోనే పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీ బాధ్యత వహిస్తుంది. ఒకవేళ ఆ కంపెనీలో పని చేయకుండా వేరే కంపెనీలో పోయి పనిచేస్తూ ఉంటే అప్పుడు ఇబ్బందికరమైనటువంటి ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ డెడ్ బాడీ పంపించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఇండెమ్యూనిటీ, ఏదైనా బెనిఫిట్స్ ఉంటే ఇవన్నీ రావు, కట్ అయిపోతాయి. అప్పుడు ఫ్యామిలీ ఇబ్బంది పడిపోతుంది. ఇన్కమ్ సోర్స్ ఎవరైతే పర్సన్ ఉంటాడో ఆయన సడన్గా నో మోర్ అనేసరికి ఫ్యామిలీ బాగా అడ్వర్స్ సిచ్యువేషన్లోకి వెళ్తుంది అనమాట. అదొకటి కొంత బాధాకరం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే విదేశాలలో ఉన్న వాళ్ళు మన ఇండియాలో అంటే అనుకోకుండా ఎక్స్పైర్డ్ అయితే మన గవర్నమెంట్ తొందరగానే సహకరిస్తుందా? డెఫినెట్గా సహకరిస్తుంది. చాలా ఫాస్ట్గా చేస్తుంది. ఇంకా చాలా ఫాస్ట్గా వాళ్ళ మెకానిజం, వాళ్ళ కాన్సులేట్స్ ఇక్కడ ఉంటాయి కదా, వాళ్ళ విదేశీ విభాగం ఇక్కడ పనిచేస్తుంది. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఆగమేఘాల మీద పని చేయించుకుంటారు. అయితే సార్, అంటే ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ బాధిత సమీక్ష సమావేశంలో తను మాట్లాడారు కదా, మీకు ఏమనిపించింది సార్? మీరు ఏకీభవిస్తున్నారా తను మాట్లాడిన మాటలకి? అంటే గల్ఫ్ భరోసా అని ఒక సమీక్ష నిర్వహించారు వారు. గల్ఫ్ భరోసాలో ముఖ్యంగా వారు చెప్పింది ఏంటంటే, గతంలో కూడా వన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఈస్, ఎవరు ఏ ముఖ్యమంత్రి గతంలో కూడా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వలసలు అనేవి మామూలుగా మన కరీంనగర్, నిజామాబాద్ నుంచి 1970s 80sలోనే స్టార్ట్ అయినాయని చెప్తారు. బాగా ఉధృతంగా స్టార్ట్ అయింది 1990లో, 1990 నుంచి ఎక్కువ స్టార్ట్ అయినాయి. సో ఈ 1990 నుంచి తీసుకున్నా కూడా మొదటి నుంచి సమస్యలే. కాకపోతే ఏంటంటే కొందరు బాగా బతికిన వాళ్ళు ఉన్నారు, బాధపడిన వాళ్ళు ఉన్నారు. కానీ బాగా బతికిన వాళ్ళని కొంతమందిని చూసి ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారు, గల్ఫ్లో ఏదో 4 రూపాయలు చంపాయంగానే వచ్చి ఊర్లో ఇల్లు కట్టడమో లేకపోతే బిడ్డ పెళ్లి చేయడమో చేయంగానే, అరే మంచి జీవితమే ఉంది కదా, ఆయన పోయిండు సంపాదించిన, నేను కూడా ఎట్లయినా బాకీ చేశానే సరే పోదాం అనుకుంటాడు. అడిగి పోయిన తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు పడుతుంటారు, చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పుకుంటే ఎవరు వినే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈడ ఉండి ఇబ్బంది పడేదానికంటే సాటు పోయి ఎంత ఇబ్బంది అన్న పడదామనే ఆలోచనలో ఇక్కడ ఉన్న బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. సరే సాటుకు పోయి ఎంత ఇబ్బంది పడినా కానీ ఆడ మళ్ళీ బాకీలు చేశాను ఇంటికి పంపిస్తుంటారు. అట్లా ఇక వాళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది. కాకపోతే దీంట్లో వాస్తవంగా ఏంటంటే 1983 ఇమిగ్రేషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, వలస అనేది ఇట్ ఈస్ అ సిటిజన్ రైట్. ఒక మనిషి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి లేదా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి
ఒక దేశం నుంచి ఒక దేశానికి స్వేచ్ఛగా వెళ్ళేటటువంటి ఆ రైట్ అది సిటిజన్కి ఉంటుంది అనమాట. మనం ఇందాక మీరు అన్నట్టు వలసల్ని ప్రోత్సహిస్తారా అనే దానికి వలస అనేది ఎవరు ప్రోత్సహించాల్సిన అవసరం లే. వలస అనేది ఇట్ ఈస్ బేసికలీ అ నీడ్. ఇప్పుడు నా టాలెంట్ ఉంది అనుకోండి, నేను ఒక ఇంజనీరింగ్ చదివినా, ఇప్పుడు నా ఊర్లో ఉంటే నా ఇంజనీరింగ్ చదివిన చదువుకి నాకు ఉద్యోగం రాకపోవచ్చు, రాదు కూడా, న్యాచురల్గా రాదు. అంటే ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయో, ఎక్కడ అవకాశాలు ఉన్నాయో నేను అక్కడికి వెళ్తేనే నాకు ఉద్యోగం వస్తుంది. అట్లాగే ఏ వ్యక్తి అయినా కూడా ఇంకొక దగ్గర నుంచి ఇంకో దేశానికి పోయినప్పుడు ఈడ 10,000 సంపాదిస్తే ఆడ 40,000 సంపాదిస్తాడు. అదే అమెరికా పోతే ₹1,00,000 సంపాదిస్తాడు. సో సంపాదన ధ్యేయంగా కొంతమంది పనిచేస్తారు, కొందరు స్కిల్డ్ అప్గ్రేడేషన్ కోసం కొంతమంది పనిచేస్తుంటారు. సో రెండు ప్యారలల్గా కెరీర్ డెవలప్ చేసుకొని ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక వలస అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఇట్స్ అ గుడ్. దానికి ఎవరు ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇమిగ్రెంట్స్ అంటాం. ఒక దేశం నుంచి ఏ దేశంలో అయినా, గల్ఫ్లో కావచ్చు, సింగపూర్, మలేషియా, యూఎస్లో, కెనడాలో, యూకేలో ఎక్కడ పని చేసినా వాళ్ళు ఒకవేళ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ని మళ్ళీ మనం ప్రభుత్వం ఎలా వాడుకోవాలని ఆలోచించాలి. చాలామంది కూడా గల్ఫ్లో ఒక మంచి క్వాలిఫైడ్ ప్లంబర్గా పనిచేశాడు అనుకుందాం. ఇప్పుడు మన దగ్గర చాలా అపార్ట్మెంట్స్ కడుతున్నారు, మన గ్రామాలలో కూడా ఇప్పుడు మంచి మంచి ఇండ్లు కడుతున్నారు. ఈవేళ మనకు ఒక ప్రాపర్ మంచి క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్ దొరకట్లే, ఒక ప్లంబర్ దొరకట్లే, ఒక మంచి మేసన్ దొరకట్లే, ఒక మంచి పిఓపి చేసేవాడు దొరకట్లే. మన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? యూపీ నుంచి వస్తున్నారు, రాజస్థాన్ నుంచి వస్తున్నారు మార్బుల్ చేయడానికి. అన్ని హాస్పిటల్స్లో చూడండి, మీకు నర్సులందరూ కేరళ నుంచి వస్తారు. ఈ హోటల్స్కి పోయిన అందరు ఒరిస్సా వాళ్ళు ఇక్కడ వెయిటర్లుగా పనిచేయడానికి వస్తారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు అందరు ఇక్కడికి వస్తున్నారు, మన వాళ్ళేమో గల్ఫ్కి వెళ్తున్నారు. సో మన వాళ్ళకి ఎందుకంటే ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంది. న్యాచురల్గా ఏంటంటే ఇప్పుడు మనము మీకు బాల్కొండలో ఒక విలేజ్ ఉంటుంది, 1LB అంటారు దాన్ని. ఆ ఊర్లోకి మేము సర్వేకి వెళ్ళినాం, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని ILO వచ్చింది. అప్పుడు అందరం కలిసి వెళ్ళాం. ఆ ఊర్లో ఇంటికి ఒకరు లేదా ముగ్గురు, ఒకరైతే మినిమం, అది మ్యాక్సిమం ముగ్గురు వరకు ఉంటారు. అది దేశంలోనే హైయెస్ట్ మైగ్రేటెడ్ విలేజ్ 1LB బాల్కొండలో ఉంటుంది, నిజామాబాద్ జిల్లాలో. అంటే ఆ ఊరంతా మీకు మొత్తం గల్ఫ్లోనే ఉంటుంది. అంటే అంత మైగ్రేషన్ ఉధృతంగా ఉన్నటువంటిది నిజామాబాద్ జిల్లా. 3.5 లక్షల మంది నిజామాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలలో పనిచేస్తారు. అంటే వాళ్ళు ఒక పార్లమెంటుని శాసించే అంత స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అంటే ఒక ఎంపీని గెలిపించాలన్నా, ఓడించాలన్నా, పోనీ ఆ సెగ్మెంట్లో 7 మంది ఎమ్మెల్యేని గెలిపించాలన్నా, ఓడించాలన్నా, ఒక నిజామాబాద్ పార్లమెంట్ తలుచుకుంటే, గల్ఫ్లో ఉన్న వాళ్ళు తలుచుకుంటే పార్లమెంట్ని శాసిస్తారు. అంత మైగ్రేషన్ ఉందన్నమాట. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళే కాదు, వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము వాస్తవంగా ఒక మంచి నాలెడ్జ్ బేస్గా వాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, మీరు అడిగిన దానికి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు గల్ఫ్ సమీక్షలో అని అంటే, వారు అన్నారు, ఒకటి ముఖ్యమంత్రిగా 1 గంటన్నర సమయం ఇచ్చి గల్ఫ్ సమస్యలని విని, నేను ఒక గల్ఫ్ దేశంలోనే కాదు గల్ఫ్ వెల్ఫేర్ అదర్ ఓవర్సీస్ బోర్డ్ని కూడా మనం ఏర్పాటు చేద్దాం. మిగతా దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఇంకా కార్మికులు, NRIs ఎవరైనా ఉండని వాళ్ళందరినీ కూడా మనం ఈ బోర్డు మనకు వాళ్ళకి సహాయం చేసేలాగా, వాళ్ళు అక్కడ కష్టపడి పనిచేస్తూ ఇక్కడ ఫ్లాటో కొనుక్కునే వాళ్ళు కబ్జాలకు గురవుతున్నాయి, అలాంటి వాళ్ళకు కూడా మనము ప్రభుత్వం ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా చేద్దాం. వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళు అక్కడ నుంచి చూసుకోలేరు, అలాంటి వాళ్ళకి ఇక్కడ మనం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి చేద్దాం అని చెప్పేసి దానికి ఒక సీనియర్ IAS అధికారిని కూడా నియమించి, ప్రగతి భవన్లోనే, గతంలో ప్రగతి భవన్ పోయి మేము ఏదైనా నివేదిక ఇద్దాం ముఖ్యమంత్రి గారికి అంటే కనీసం మాకు 6 సార్లు లెటర్ రాసినా ఏ ఒక్కదానికి రిప్లై రాలేదు, ఒకరోజు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే అంత దౌర్భాగ్య స్థితిని చూసాం. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అని ఏ నినాదంతో అయితే ఆ రోజు కేసీఆర్ ఉద్యమంలో చాలా ఉత్తేజంగా అందరినీ ఉత్తేజపరిచిండ్రో, చాలామంది గల్ఫ్లో ఉన్న వాళ్ళు అప్పుడు చందాలేసి ఉద్యమాన్ని నడిపించారు కూడా చాలామంది. పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే, సరే మాకు కేరళ తరహాలో, ఇప్పుడు మనం ఇది ఒక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కాదు, ఇప్పుడు మనం కేరళలో చూసుకుంటే నోర్కా అని ఉంటుంది. అక్కడ వాళ్ళ సంస్థ ఏం చేస్తుందంటే, అక్కడ ఎవరు వెళ్ళాలన్నా వాళ్ళకి ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ఇస్తుంది. నువ్వు ఈ దేశానికి వెళ్తున్నావు కదా, ఈ దేశంలో ఈ కరెన్సీ ఇట్లుంటుంది, ఈ టైమింగ్స్ ఇట్లుంటాయి, ఈ వాతావరణం ఇట్లుంటుంది, ఈ ఫుడ్ ఇట్లుంటుంది, నువ్వు ఇట్లా ఉండాలి, లా ఆఫ్ ద ల్యాండ్ అంటే ఆ దేశం యొక్క చట్టాలని నువ్వు ఇట్లా గౌరవించాలి, ఈ రకంగా ఉండాలి నువ్వు అని చెప్పి వాళ్ళకి ఒక 1 వీక్ పాటు ఒక ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అంటాం. అలాంటి కోర్సెస్ ఇచ్చి పంపిస్తుంది. తర్వాత ఎవరిని పంపిస్తుంది? ఎవరిని పడితే వాళ్ళని పంపించదు.
చాలా పద్ధతిగా ఫిలిప్పీన్స్ టైప్లో కేరళ నుంచి ఒక దేశానికి వెళ్తున్నావు అంటే నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ కమిట్మెంట్ ఏంటి, నీ హెల్త్ ఏంటి, నువ్వు ఆడ ఏం చేస్తావు, నువ్వు అక్కడ ఎట్లా సస్టైన్ అవుతావు, నువ్వు సస్టైన్ అవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అక్కడ పోయిన తర్వాత చాలామంది ఉరి పెట్టుకొని చనిపోయినరు, కొంతమంది యాక్సిడెంట్గా చనిపోయినరు, చాలా రకాలు. తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 2500 మంది చనిపోయినరు. సో ఇట్లాంటి దౌర్భాగ్యపు స్థితి రాకూడదని వాళ్ళు చాలా పద్ధతిగా ప్లాన్ చేస్తారనమాట. అట్లాగే మనం కూడా తెలంగాణ ప్రభుత్వానికి గతంలో కేటీఆర్కి చెప్పే ప్రయత్నం చేసాం. కేటీఆర్కి అయితే చాలాసార్లు చెప్పినాం, పెడచెవన పెట్టలే. అసలు చాలా దారుణంగా, అంటే వాళ్ళు ఎందుకు పోతురు, బలిసిపోతుండ్రా అన్నాడు కేసీఆర్ అయితే ఓ సందర్భంలో. ఇవాళ మన గాడి కొడుకులు గల్ఫ్కు బలిసిపోతున్నారు ఇక్కడ ఇన్ని వసతులు పెట్టుకొని అన్నాడు. అంటే అది ఒక అవమానకరమైనటువంటి మాట, అమానుష్యం అది. అంటే నా ఇష్టం, నా స్వేచ్ఛ, నేను ఎక్కడ పని చేసుకోవాలనేది నువ్వేంది నాకు చెప్పేది, నేను ఎక్కడ చేయాలో నాకు తెలుస్తుంది. అది అట్లా చాలా అవమానకరంగా మాట్లాడి గల్ఫ్ వాళ్ళని చాలా ఇబ్బంది. అంటే ఒక్కనాడు కూడా లీస్ట్ బాదర్, నేను ఈ పని చేస్తే కదా అని. మొన్న కరోనా టైంలో కూడా వచ్చిన వాళ్ళకి క్వారంటైన్ ఫీజుతో 50,000 లక్ష రూపాయలు వసూలు చేసారు. క్వారంటైన్ ఫ్రీగా ఇవ్వాలి, అదే కేరళ ప్రభుత్వం ఫ్రీగా తీసుకొచ్చింది, ఫ్రీగా క్వారంటైన్ పెట్టి వాళ్ళ ఇంటికి పంపించింది. సో అంత చక్కగా అట్లాంటి ఒక వెల్ఫేర్ బోర్డు కావాలి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారే, నేను అది డెఫినెట్గా తీసుకొస్తా. మీరు చెప్పినట్టు 2000 మంది పైచిలకి ఎంతమంది అయితే చనిపోయారో దాన్ని ప్రాపర్గా మనం లెక్కలు తీసుకొని ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇద్దామని చెప్పి వారు ఆ మాట ఇచ్చారు. దట్ ఈస్ గుడ్. ప్రధానంగా ఆ రోజు నాకు తెలిసి 3 అంశాల మీద ఆ రోజే మీకు మాట ఇచ్చిన. ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే, ఎందుకంటే ఇది అధికారికంగా అమలు చేయలేదు కాబట్టి మీ దృష్టికి రాలేదు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గారు అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 6 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ విదేశాంగ వ్యవహారాలు నిర్వహించిన అధికారే ఈరోజు మన ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా వారు ఉన్నారు. వారిని ఇతర అధికారులతోని ఒక అఫీషియల్ కమిటీని నేను నియమించి కంప్లీట్గా దీని మీద మనం ఎగ్జామిన్ చేసి దాంట్లో మనం బోర్డు ఏమనుకున్నామంటే తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఒక విధానం తీసుకున్నాం. ఒక గల్ఫ్ కార్మికులే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ప్రభుత్వం దృష్టిలో మీరందరూ గల్ఫ్ బాధితులు, కానీ ప్రభుత్వానికి ఇతర విదేశాలలో కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసి అనుకోని సంఘటనల వల్ల, దుర్ఘటనల వల్ల నష్టపోతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు హక్కులు కల్పించడం, వాళ్ళకు రక్షణ కల్పించడం, వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి వారి ఆధ్వర్యంలో అధికారులను నియమించడం జరిగింది. జూన్ ఎండ్ లోపల, అంటే అసెంబ్లీ సమావేశాలు ఎట్లుంటాయి ఇవి ఎట్లుంటాయి ఒకసారి చూసుకొని జూన్ జూలైలో మా పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి దీనికి ఒక ప్రత్యేక విభాగం, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను, ఒక వ్యవస్థను, ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడికి వస్తే అక్కడ ఒక పాస్పోర్ట్ కౌంటర్ పెట్టి అప్లికేషన్ ఎట్లా నింపాలి నుంచి మొదలు పెడితే మీ పాస్పోర్ట్ ఎట్లా తెచ్చుకోవాలని కూడా సహాయం అందించాలన్న ఆలోచన చేస్తున్నాము. అయితే సార్ మీరు ఇందాక అన్నట్టు, అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు లేని వాళ్ళకి అక్కడ దుబాయ్లో ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అని అన్నారు. ఓకే, మీరు అన్నట్టు ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అయితే ఓకే. బట్ అంటే బాగా పేద కుటుంబం నుంచి కానీ అంటే మధ్యతరగతి వర్గం ప్రజలు కూడా కొంతమంది వెళ్తున్నారు కదా ఇక్కడ, అంటే వాళ్ళు తలుచుకుంటే ఇక్కడ కూడా ఉపాధి దొరుకుద్ది, బట్ ఇంకా కొంచెం సోర్స్ ఎక్కువ ఉంటుందేమో, మనీ ఎక్కువ వస్తాయి అన్న ఉద్దేశం కొద్ది అక్కడికి వెళ్తున్నారు కదా. మరి అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం రేవంత్ రెడ్డిది కరెక్టే అంటారా? అసలు ఆ ఉపాధి అవకాశాలు ఏదో ఇక్కడ ఇవ్వచ్చు కదా. మరి రేవంత్ రెడ్డి అట్లేమి అంటే ఎంకరేజ్ ఏం చేయట్లే, అదే ఉన్న వాళ్ళకి నేను భరోసా ఇస్తా అంటున్నారు. వాళ్ళకి ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు అది నా బాధ్యతనే. ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా వెళ్ళే వరకు నా బాధ్యత. రేవంత్ రెడ్డి గారు నాకు పాస్పోర్ట్ ఇప్పించి నువ్వు వెళ్ళినా నాకేం డబ్బులు ఇవ్వడు, టికెట్ ఇప్పాడు అంతకన్నా. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దురదృష్టవశాత్తు ఏదైనా కంపెనీలు శాలరీస్ పే చేయవు. కొన్ని కంపెనీస్ ఎట్లుంటే పని చేయించుకుంటాయి, ఇండెమ్నిటీ ఇవ్వదు, శాలరీస్ ఇవ్వదు, ప్రాపర్ అకామిడేషన్ ఇవ్వదు, అన్నీ ఓకే అంటారు. అంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా ఇద్దాం అనుకున్న ప్రాజెక్టులలో ఒక్కోసారి వాళ్ళకి డబ్బులు రాక ఇబ్బందులు పెడతా ఉంటారు. అలాంటి వారి కోసం వాళ్ళ తిరిగి రావాలి అనుకున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఒక భరోసాగా వాళ్ళకి వెల్కమ్ చెప్పేటట్టు ఉండాలి. ఏదైనా సమస్య వస్తే మేము ఉన్నాము అనేటటువంటి ఒక భరోసాని. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, మన కరోనా వచ్చింది, చాలామంది ఏం చేశారు, బ్యాగులు చదువుకొని ఊరికి వెళ్ళిపోయినారు అందరు, లాక్డౌన్ అని. అంటే ఊరు నిన్ను మళ్ళీ ఆదుకున్నది కదా. అట్లా ఇవాళ మనం ఒక దేశం కానీ దేశం పోయినప్పుడు, అరే నా దేశంలో, నా రాష్ట్రంలో నా ప్రభుత్వం నన్ను చేరదీస్తుంది అనేటటువంటి ఒక భరోసాని ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని కూడా మీరు అడగవచ్చు.
ఎందుకనంటే ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎకానమీ జవాన్. మేము చాలా సందర్భాల్లో చెప్తాం, భారతదేశ రక్షణకు ఆర్మీ వ్యవస్థ ఎంత క్రమశిక్షణగా బాధ్యతగా పనిచేస్తుందో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రవాసీయుడు ఆర్మీ జవాన్ టైప్లోనే ఆర్థిక జవాన్గా పనిచేస్తాడు. అంటే మన దేశానికి సంవత్సరానికి 7 లక్షల కోట్ల రూపాయల రెమిటెన్స్ వస్తుంది ప్రతి సంవత్సరం. అంటే ఈశాన్య రాష్ట్రాల బడ్జెట్ మన, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల బడ్జెట్ ఒక సంవత్సరానికి ఫారినర్స్ పంపిస్తూ ఉన్నారు ఇక్కడికి. అంటే ఎంత డబ్బు, నువ్వు పెట్టుబడి లేకుండా వచ్చే డబ్బు అది దేశానికి. ఆ డబ్బు ద్వారా రాష్ట్రాలకు సిజిఎస్టీ జిఎస్టీ రూపంలో 7 లక్షల కోట్ల రూపాయలు అంటే 28% పన్ను రూపంలో పోతుంది. అంటే జస్ట్ ఇమాజిన్ 1,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికే కడుతున్నారు ఎన్ఆర్ఐస్. అంటే ప్రభుత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు, ఎకనామికల్గా దేశానికి కూడా ఉపయోగపడుతూ ఉన్నారు అనమాట. అలాంటి సందర్భంలో వాళ్ళని బాధ్యతగా చూసుకునే ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉండాలన్నమాట. సో అందుకనే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ, ఆయన బతకనికే పోయి ఆయన చదువుకొని పోయిండు, ఆయనకి ఎందుకు ఇవ్వాలి మనము అనుకుంటారు కదా సహజంగా. సో ఎందుకు ఇవ్వాలి అని అంటే ఎందుకు ఇవ్వాలి, తప్పకుండా వాళ్ళు కష్టపడి పంపిస్తున్న డబ్బుని మళ్ళీ ఇక్కడ, ఇప్పుడు నేను డబ్బు హైదరాబాద్, నేను దుబాయ్ నుంచి ఇక్కడ పంపిస్తే నాకు అంటే ఆన్ అండ్ యావరేజ్గా నా కింద 10 మంది ఆధారపడి బతుకుతూ ఉంటారు. సో ఆ 10 మందికి నేను ఒక ఉపాధిని ఇస్తా. నేను బట్టలు కొంటా, బుక్కులు కొంటా, చెప్పులు కొంటా, షాపింగ్ చేస్తా, సామాన్ కొంటా, ఇట్లా ఇవన్నీ కొన్నప్పుడు నేను వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. నా దగ్గర అదే డబ్బు లేదనుకోండి, నేను నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేనేమి, వాళ్ళు నన్ను నమ్మి షాప్ పెట్టుకున్న వాళ్ళు నాతో నేను కొనకపోతే వాళ్ళకి ఎట్లా వస్తుంది? వాళ్ళకి పన్ను రూపంలో రాదు, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ రాదు, ట్రేడింగ్ జరగదు, ఇట్లా అనమాట. సో నా కుటుంబాన్ని పోషించుకుంటూ నా వ్యవస్థని నిర్మాణం చేసుకుంటూ చేపించేవాడే ప్రవాసీయుడు. అందుకే ఆయనను అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. సో అట్లా ప్రభుత్వానికి ఆ విధానమే నచ్చింది. కాకపోతే వలస అనేది వాస్తవంగా మనం ఎక్కడ ఉంటే అక్కడ మీరు అన్నట్టు అవకాశాలు క్రియేట్ చేయాలి. బేసిక్గా ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి. అంటే ఏ పథకం పెడితే మనకు ఓట్లు వస్తాయి, లేకపోతే ఏ కులానికి మనము మంచిగా చేసుకోవాలా అనే ఈ అంశాల మీద వెళ్తూ ఉన్నాయి. కానీ వాస్తవంగా దట్ ఈస్ నాట్ ఫేర్ ఇన్ పాలిటిక్స్. మనం అన్నట్టు గ్రౌండ్ నుంచి ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. ఇప్పుడు 20-30 ఏళ్ల క్రితం తీసుకుంటే ఎవరేమి ఫారిన్ పోయి సంపాదించిన వాళ్ళు లేరు, లేదా ఐటీ కంపెనీలో పనిచేసిన వాళ్ళే కుటుంబాలు నడపలే. అప్పటికి ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, 5-6, 8, 10 మంది పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిండ్రు, మళ్ళీ అన్ని సంప్రదాయబద్ధకంగా అన్ని కార్యక్రమాలు చేసిర్రు, వాళ్ళకి కట్నాలు ఇస్తే కట్నాలు ఇచ్చిర్రు, పొలాలు ఇస్తే పొలాలు ఇచ్చిండ్రు, అన్ని రకాలుగా కుటుంబాన్ని చేరదీసుకున్నారు. అదంతా ఎట్లా జరిగింది అంటే ఒక వ్యవసాయం ద్వారానే. వ్యవసాయం కంటే మించిన అప్పుడు వ్యాపారాలు ఏం లేవు. సో దాని ద్వారా కూడా మనం ఎక్కడ ఏం కోల్పోతున్నాం అనేది కూడా ప్రభుత్వం ఆలోచించి ఫుడ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకోవచ్చు, మంచి మంచి ఫ్యాక్టరీలు తీసుకురావచ్చు అవసరం అనుకుంటే, లేకపోతే అక్కడే స్కూల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్స్, ఇట్లా చాలా రకాల సిస్టమ్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వలస అనేది ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏమంటారు ఎంకరేజబుల్. అదేదో నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి ఇంకో దేశానికి అంటటువంటిది కాదు. కాకపోతే ప్రభుత్వం దాని మీద జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఓకే బాగున్నాయి, బట్ ఇప్పటి వరకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలలో చాలా వరకు నెరవేర్చలేకపోయింది ప్రభుత్వం. అవి కాకముందుకే అంటే 100 రోజులలో చేస్తా అని చెప్పిన మాటలన్నీ కాకముందుకే మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి గల్ఫ్ బాధిత సమీక్షా సమావేశం అని అంటే ఆ సమావేశం పెట్టడం, ఆ సమావేశంలో నేను సహాయ సహకారాలు అందిస్తా గల్ఫ్ బాధితులకు, ఇవన్నీ చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ చేయనోడు ఇది చేస్తాడంటారా? అది చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఏమంటున్నారు, నేను ఏదైనా చేద్దామని లోపలనే ఎలక్షన్ కోడ్ వస్తుంది, నేను ఏదైనా చేద్దామని లోపలనే కేసీఆర్ రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయం చేసేసిండు, ఇప్పుడు నేను ఏదైనా అప్పు తెద్దామంటే కూడా అప్పులు ఇచ్చేటోళ్ళు లేరు. సో నన్ను నమ్మండి, సెప్టెంబర్ 17 తారీఖు లోపల నేను ఈ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు తీసుకొచ్చి మీకు నేను గిఫ్ట్గా ఇస్తా అని చెప్తున్నారు. అట్లాగే రైతు బంధు కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన లోన్స్ ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఉందో దాన్ని కూడా నేను ఆగస్టు 15 లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తా అని చెప్పి చెప్తున్నారు, ప్రామిసులు చేసి చెప్తున్నారు. మరి చూడాలి, ఏదో మరి కొత్త గవర్నమెంట్ కదా, మరి కాస్త చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. వాస్తవంగా అయితే ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది, ఎలక్షన్ కోడ్లో అయితే ఏం చేయనీకి రాదు. అయితే సార్ ఇప్పుడు ఈ మాటలు అన్నారు కదా, ఇప్పుడు మరికొద్ది రోజులలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, మరి ఆ ఎలక్షన్ మూమెంట్ని యూజ్ చేసుకొని తను ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా?
న్యాచురల్గానే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ఏం చేస్తూ ఉంటుందంటే జనాలకు కూడా ఏం కావాలని అంటే ఇప్పుడు ఆయన ఏదైనా ఊరికే నన్ను నమ్మండి నేను చేసి చూపిస్తా అన్నాడు అనుకోండి, అది ఏం అర్థం కాదు. కానీ ఏం చేసి చూపిస్తాడు అనేది అయితే చెప్పాలి కదా, తప్పదు. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి హామీలు ఇవ్వాల్సి వస్తుంది. సహజంగా మనం చూసినాం గతంలో కూడా కేసీఆర్ గారు వారు ఎందుకో అంటే వారి మీద చాలా నమ్మకం ఉండే, అంటే అద్భుతంగా ఆయన ఒక డ్రీమర్, అంటే ఏదైనా చెప్పినాడంటే అరే నిజంగా నా సమస్యనే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అని అనిపించేది ప్రతి ఒక్కరికి కూడా. అట్లా నేను కూడా ఫారిన్లో ఉన్నప్పుడు చాలాసార్లు అనుకునేది అరే ఈజ్ రియల్లీ గుడ్ డ్రీమర్, తెలంగాణని ఆయన మాత్రమే చేయగలుగుతాడు అట్లా అనుకునేవాళ్ళం. కానీ ఆయన మాటలకు చేతలకు ఇక్కడ కుటుంబానికి వీళ్ళు చేసిన అవినీతికి అసలు ఏ కోశాన అక్కడ అసలు మనం ఊహించలేకపోయినాం. అంత అవినీతి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడ చూసినా కుటుంబ పాలనే అట్లా చేసి జనాలని ఎట్లా చేసినారంటే ఎవరిని దగ్గరగా రానియకుండా ఓ మంత్రిని కలిసే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు, మంత్రులకైతే అపాయింట్మెంట్ లేదు. చాలా సందర్భాల్లో ఈటల రాజేందర్ గారు చెప్పారు మేము మళ్ళీ ఆ ప్రగతి భవన్ గేట్ కాడ నుంచే రిటర్న్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, బయటికి చెప్పుకోలేకపోయినామని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వలసలు తగ్గినాయా? గల్ఫ్ వలసలు ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే ఏదైతే లేబర్ మైగ్రేషన్ జరుగుతుండే శ్రవంతి ఇంతకుముందు, ఆ లేబర్ మైగ్రేషన్ తగ్గింది. దట్ ఈస్ ద బ్యూటీ. ఇప్పుడు మేము దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ గల్ఫ్ వలసల మీద మేము పోరాడుతున్నాం. ఈ ఏజెంట్ల మోసాలు ఏదైతే ఉన్నాయో ఈ ఏజెంట్ల మోసాలని తగ్గించాలి. తర్వాత ఎవరైతే ₹1,00,000 2 లక్షలు కట్టి విజిట్ వీసాలలో వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఇట్లాంటి సమస్యల నుంచి ఇవాళ బయటపడ్డారు. 90% అది తగ్గింది. లేబర్గా పోయి పని చేసుకుందాం అనుకునే వాళ్ళ పరిస్థితులు కూడా తగ్గాయి. ఇప్పుడు ఓన్లీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, ఇంజనీర్సు, మెడికల్ క్రూ ఇట్లాంటి వాళ్ళు మంచిగా బాగా వెళ్తున్నారు, మా ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు. మేము కోరుకున్నది కూడా అదే, మంచి మైగ్రేషన్, హెల్దీ మైగ్రేషన్ జరగాలి అని చెప్పి. సో ఈ లేబర్ ఏమైందంటే పాపం ఆడిపోయిన తర్వాత ఇబ్బందులు పడతారు, నానా రకాల ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది ఆ పరిస్థితులు ఉండకూడదు అనుకున్నాం. దేవుడి దయ వల్ల అది కాస్త తగ్గింది, ఇంకా కూడా తగ్గాలని మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, అక్కడ అంటే ఎన్ని గంటల వరకు ఉంటుంది సార్? ఇక్కడ ఆల్మోస్ట్ 8.5 hours ఉంటుంది కదా? 9 hours ఉంటుంది. ఓవర్ టైం ఇస్తారు, ఓటీస్ ఉంటాయి. మళ్ళీ ఒక 4 hours 5 hours కూడా ఓటీ చేసుకుంటారు చాలా మంది. అంటే అక్కడ గల్ఫ్ వలస వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అక్కడ? బేసిక్గా ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే నీకు ఎందుకు పోయి నువ్వు ₹1,00,000 కట్టు, నీకు మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తా అంటారు. ఆయన ₹1,00,000 కట్టిన తర్వాత ఆయన ఫోన్ ఎత్తాడు, లేకపోతే ఏదో వీసా కావాలంటే విజిట్ వీసా ఇప్పిస్తారు. ఆ విజిట్లో తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం మనం చాలా సందర్భాల్లో కూడా చెప్పామన్నమాట, మీరు కరెక్ట్గా ఏ కంపెనీకి వెళ్తున్నారో ఆ కంపెనీ అక్కడ ఉందా లేదా ఫస్ట్ అది చెక్ చేయించుకోండి. మీరు ఎవరికి డబ్బులు కడుతున్నారు, అసలు ఆ ఏజెంట్ ఆథరైజ్డా కాదా, మీరు అది కూడా కనుక్కోండి. తర్వాత మీరు ఏ వీసాలో వెళ్తున్నారు, వర్క్ వీసా వెళ్తున్నారా, విజిట్ వీసాలో వెళ్తున్నారా, అసలు అది కూడా మీరు తెలుసుకోవాలి అని చెప్పి. సో ఇలాంటివి తెలుసుకోకుండా ఊరికేదో బ్లైండ్గా వెళ్ళిపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. సో అక్కడ పోయిన తర్వాత ప్రాపర్ అకామిడేషన్ ఉండదు, ఫుడ్ ఉండదు, చాలా కాస్ట్లీ అఫైర్ అక్కడ. సో ఎక్కడ పోవాలన్నా ట్రాన్స్పోర్ట్ చాలా కాస్ట్లీ. జస్ట్ మీరు ట్యాక్సీ వెళ్ళి ఒక 5 కిలోమీటర్ల ట్యాక్సీ వెళ్తే ఒక ₹1,000 ఛార్జ్ తీసుకుంటారు. సో అంత కాస్ట్లీ అఫైర్ ఉంటుంది అక్కడ పోయిన తర్వాత. అందుకనే చాలా రకాల ఇట్లాంటి సమస్యల్ని మనం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం, అవగాహన కూడా కల్పిస్తా ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మొత్తానికే పట్టించుకోలేదా? ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు అసలు. ఒక్క రోజు కాదు కదా, ₹1 కూడా గల్ఫ్ కార్మికుడు కుటుంబం చనిపోయి దీన స్థితిలో ఉన్నటువంటి కుటుంబానికి, చిన్న పిల్లలు ఉన్న కుటుంబానికి కూడా ₹1 ఎక్స్గ్రేష్ చేయలే. అంతటి దౌర్భాగ్యుడు. అందుకే మాకు అన్ని ఆ సందర్భాలు గుర్తొచ్చినప్పుడల్లా మాకు ఒక ఆవేదన కనిపిస్తుంది. సో ఎంత మోసం చేసిండంటే అంత మోసం చేసిండు. మళ్ళీ ఆయన చెప్పిన మాటలే 2008 వరంగల్ సభలో ఆయన గల్ఫ్ కార్మికుల పిల్లల్ని ఆర్మీ తరహాలో, ఆర్మీ జవాన్ల పిల్లలకి ఎట్లయితే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉచిత విద్య వైద్యం అందిస్తారో ఆ తరహాలో ఇస్తాము, చనిపోయిన జవాన్లకు ఏ రకంగా అయితే ఇస్తారో గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు కూడా అట్లా ఎక్స్గ్రేష్ ఇస్తా అట్లా చెప్పినప్పుడు మేము అదే చెప్పాము, మీరు ఇచ్చిన హామీలనే నెరవేర్చండి, మేము కొత్తగా ఏం అడుగుతలేం డిమాండ్స్ అని కూడా చెప్పాము. అది ఏమీ చేయలేదు. అందుకే ఇప్పుడు కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద కాస్త సమీక్ష పెట్టడము, అన్ని గల్ఫ్ దేశాల నుంచి వచ్చారు మొన్న దాదాపు ఒక 100 మంది అంత ఎన్ఆర్ఐస్ డెలిగేషన్ అటెండ్ అయింది, బాగా జరిగింది మొత్తానికి. సరే ఒక హోప్ అయితే క్రియేట్ అయింది. సెప్టెంబర్ 17th వరకు నేను మొత్తం చేసేస్తా, ఈ పనులన్నీ చేసేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. ఇన్ కేస్ చెయ్యకపోతే, ఇప్పుడు ఈ సూపర్ 6 హామీలలో నెరవేర్చినట్టు సేమ్ ఇది కూడా చెయ్యకపోతే ఒక స్టేట్ కన్వీనర్గా మీరు ఏం చేస్తారు? డెఫినెట్గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాం, అది అయ్యే వరకు వారితో కూర్చొని పని చేయిస్తాం. ఆ నమ్మకం ఆ ధైర్యం మాకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మా జిల్లా వాసియే, మాకు ఆ ఇంటిమెసీ కూడా ఉంది వారితో.
తప్పకుండా మొన్న కూడా చెప్పాను నేను, అన్న ఇది ఇంతకుముందు అయితే చాలామంది ఊరికి అంటే ఒక ఆశ ఉండే ఎవరికి కూడా నిజంగా ఇది అవుతుందా అని చెప్పి మమ్మల్ని కూడా ఎన్నోసార్లు అన్న ఎందుకు మీకు ఎవరు పట్టించుకుంటలేరు ప్రభుత్వాలు, మీరు ఎందుకు ఇంతగానో ఈ గల్ఫ్ కార్మికుల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు, వదిలిపెట్టండి అని కూడా చాలా సందర్భాల్లో అన్నారు. కానీ మీరు ఇది మాత్రం తప్పకుండా నెరవేర్చాలంటే వారు ఒకటే మాట అన్నారు, నేను ఒక మాట ఇచ్చిన, దీని మీద నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో సమీక్ష చేస్తున్నా, గతంలో నువ్వు నా దృష్టికి చాలా తీసుకొచ్చినావు, నేను దాని మీద కూడా నేను అన్ని సమీక్ష చేసిన, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా దీనికి మనం డిప్యూట్ చేస్తున్నాము, పేరు కూడా చెప్పారు. సో నేను వారికి కూడా చెప్తాను ఈ విషయం మీద, ఒక ఇమ్మీడియట్గా ఒక డ్రాఫ్ట్ కూడా నేను దీన్ని తయారు చేయించేస్తా, ఇది వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్స్ నేను ఇది చేపించి మీ అందరికి నేను ఒక కానుకగా ఇవ్వబోతున్నా అని చెప్పి ఒక మాట అన్నారు వారు. దట్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఇక మీరు అది చేయండి చాలు, చాలా మంది కొన్ని లక్షల కుటుంబాలు ఆనందంగా ఉంటాయని చెప్పాము. ఇక లక్షల కుటుంబాలు ఉన్నాయి అసలు మన తెలంగాణలో. 15 లక్షల మంది వలస అండి, 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు. పార్షియల్ స్టాటిస్టిక్స్ అంటే మళ్ళీ వాళ్ళ కుటుంబంలో ఒకరిద్దరు ముగ్గురు ఉన్న 50 లక్షల జనాభా ఇవాళ గల్ఫ్ కార్మికుల గల్ఫ్ నుంచి వచ్చే డబ్బుతోనే బతుకుతూ ఉన్నారు తెలంగాణలో. సో ఇంత పెద్ద సెగ్మెంట్ ఇది. సో అందుకని దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టి ఒక ఆరోగ్యకరమైన సంపద వస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైన భరోసాను కూడా ఇవ్వాలి, మనం అందించాలి. అప్పుడే ప్రభుత్వం ఆ శ్రేయస్కరాన్ని కోరుకుంటుంది, ఇస్తుంది అని చెప్పి ఆ రకంగా మనం దాని మీద ఇది చేయగలిగినాం. ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే ఎక్కువ ఇప్పుడు మీరు అన్నారు కదా 50 లక్షల మంది వరకు అని అన్నారు కదా, మరి ఇక్కడ వాళ్ళ కోసం ఇంకా కొన్ని ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఛాన్స్ లేదా? మంచి క్వశ్చన్ అడిగారు. అయితే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే గల్ఫ్ కోసం అని కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ భర్త అక్కడ ఉంటే భార్య ఇక్కడ బీడీ కార్మికురాలుగా ఉంటుంది, ఆమెకు మేము ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నాము, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఒక ఎకరా పొలం ఉంటే రైతు బంధు ఇస్తున్నాం, వాళ్ళ రైతు చనిపోతే భార్యనో భర్తను చనిపోతే రైతు బీమా ఇస్తున్నాం. సో ఇట్లా ఇన్ని రకాల అవకాశాలు ఇక్కడే ఇస్తున్నాం కదా, గల్ఫ్ కోసమే ప్రత్యేకంగా ఎందుకు చేయాలి అని చెప్పి అన్నారు. అంటే దాన్ని కూడా మేము చెప్పాం. ఇవాళ కుటుంబంలో మెయిన్ సోర్స్ ఇన్కమ్ సోర్స్ అతనే గల్ఫ్లో ఉండేటాయన. ఇవాళ అందరికీ కూడా ఎకరం పొలం ఉండకపోవచ్చు, లేకపోతే అందరూ బీడీ చేసే భార్యలే ఉండరు కార్మికులందరికీ కూడా. సో చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, లేదా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఒక విమెన్ ఎంపవర్మెంట్ కింద చేయమని చెప్పాము. అయితే వాళ్ళు అట్లేం చేయలేదు, కాస్త ఎందుకో ఆ నిజామాబాద్లో కొంత సెగ్మెంట్లో కొంత కరీంనగర్ ఏరియాలో బీడీ కార్మికురాళ్ళకు మాత్రం కొంత ఇచ్చినారు, మళ్ళీ అది కంటిన్యూషన్ కాలేదు చాలా మటుకు. సో మేము చెప్పినామంటే ఒక సంపాదించే వ్యక్తికి మాత్రం దురదృష్టవశాత్తు జరిగితే ఏదైనా ఆ కుటుంబాన్ని ఆదుకోండి అనే చెప్పాం. ఇన్ని అవసరమే లేదు, ఆయన నెలకు 20,000 30,000 సంపాదించి కుటుంబంలో ఆ పిల్లల్ని చదివించుకుంటాడు, భార్యకి ఇంత అన్నం పెడతాడు, ఇబ్బంది ఏం లేదు. సో ఆయనకి ఏదైనా జరిగినాడు మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలి, అంత చాలు అని చెప్పాం. రైతు బీమాలో యాడ్ చేస్తామన్నారు. మేము వెతికాం చాలామందికి ఎంతమందికి పొలాలు ఉన్నాయని. అంటే చాలామందికి పొలాలు లేకపోవడం, ఒకవేళ పొలం ఉంటే అది వాళ్ళ అన్న పేరు మీద ఉండడమో, లేదా వాళ్ళ నాయన పేరు మీద ఉండడమో, ఇట్లా. అంటే ఆ పొలం ఉంటే ఇమ్మీడియట్గా ఆయనకు పేరు మీద ఉండాలని లేదు కదా. ఇప్పుడు 2 ఎకరాల పొలం ఉంటే తల్లి పేరు మీద తండ్రి పేరు మీద ఉంటుంది, లేదా ఇంట్లో 2 అన్నదమ్ముళ్ళు ఉంటే ఒక పెద్ద ఆయన పేరు మీద ఇంత ఉంటుంది. ఇట్లా రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. సో దానికి మనం అన్కండిషనల్గా ఏం చెప్పినామంటే ఇవన్నీ పక్కన పెట్టేసి గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి ప్రవాసీయుడికి మనం ఇవ్వాల్సిన భరోసాని ఇద్దాం, ఈ తర్వాత ఇక అవన్నీ ఏమి ఇస్తున్నారు అనేది మీ ప్రభుత్వం ఇష్టం అని చెప్పాము. అట్లాగే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న రివ్యూ మీటింగ్లో అదే చెప్పాము. ఇక్కడ మనం ఎన్ని పథకాలు ఇచ్చినా, భార్య ఉచితంగా బస్సులో ప్రయాణం చేసినా, లేకపోతే మీరు చెప్పినట్టు 500కే సిలిండర్ ఇచ్చినా, ఇవన్నీ ఆయనకు వర్తించవు. సరే మీరు ఇచ్చే ప్రభుత్వ కానుకగా, మీరు ప్రభుత్వ బాధ్యతగా మీరు ఏదైనా ఇస్తే ఆ కుటుంబానికి ఏదైనా 4 రూపాయలు లాభం జరుగుతుంది కావచ్చు. కానీ అక్కడ మెయిన్ సోర్స్ అతనికి ఏదన్నా అయితే ఇబ్బందుల్లో పాలు కాకూడదు. కుటుంబం ఇవాళ ఒక పథకంతోనే జీవితాంతం బతకదు కదా. రేపు మీరు పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో ప్రభుత్వం ఇవన్నీ వర్తించకపోవచ్చు. సో ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి అని చెప్పినప్పుడు వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా బాగా స్పందించారు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ సభ్యుడికి ఏం జరిగినా కూడా మన రైతు బీమా టైప్లోనే గల్ఫ్ బీమాను కూడా మనం ఏర్పాటు చేయిద్దామని చెప్పారు. సో దానికి బోర్డు ఏర్పాటు చేసి 24 అవర్స్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేద్దామని చెప్పారు. దీనిలోనే ప్రగతి భవన్లోనే ఒక మొత్తం గల్ఫ్ వింగ్ని ఏర్పాటు చేయించేసి వాళ్ళ సంక్షేమార్థం మొత్తం అక్కడి నుంచే మనం ఆపరేట్ చేపిద్దామని చెప్పారు. సరే మీరు అన్నట్టు అది జరుగుతుందా లేదా అనేది, ఒకవేళ జరగకపోతే దాని మీద డెఫినెట్గా కొట్లాడతాం. అది జరుగుతుందనే ఆశాభావం అయితే కాస్త ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఆ హామీ ఇచ్చిండ్రు కనుక
మనం కాస్త ఒక నమ్మొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ఓకే సార్, అంటే ఇప్పుడు మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు అన్నట్టు సో అవన్నీ అటువంటి సహాయ సహకారాలన్నీ గల్ఫ్ వలస కార్మికులకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ తను వెనకడుగు వేసినా మీరు ముందుండి రేవంత్ రెడ్డి గారిని పుష్ చేసేలాగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. డెఫినెట్గా శాంతి, తగ్గేదే లేదు. మేము ఎప్పుడూ అసలు ఈ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక ఆర్థిక జవానే ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు తను పాటుపడుతున్నాడు. కానరాని జవాను తను, కనిపించని జవాను దేశ రక్షణకు పనిచేస్తే కనిపించని మరో జవానే ఇవాళ ఆర్థిక వ్యవస్థకు ఒక మూల స్తంభంలాగా నిలుస్తూ ఉన్నాడు. సో ఇది చాలామందికి ఈ విషయం తెలియదు. సో కనుక ఒక ప్రవాసీడు ఏదో ఆయన కోసమే బ్రతకడమో ఆయన కుటుంబ సభ్యుల కోసమే బ్రతికే వ్యక్తి ఏం కాదు. తన కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. ఇవాళ నేను ఒక గ్రేట్ ఇంజనీర్ని అయితే ఈయన ఇండియన్ ఇంజనీర్ అంటారు, కానీ ఇవాళ ఏదో నంగి దేవేంద్ర రెడ్డి గ్రేట్ ఇంజనీర్ అన్నారు. సో కనుక నేను నా దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నా. సత్యనాథెల్ల లాంటి వ్యక్తిని ఇవాళ అరే గ్రేట్ ఇండియన్ సీఈఓ అంటున్నారు. ఇవాళ ఉన్న టాప్ రేటెడ్ అన్ని సీఈఓస్కి అంటే మన దేశ ఖ్యాతిని వాళ్ళందరూ ఎన్ని కోట్లు పెడితే ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ పోస్ట్ వస్తుందండి. అంటే ఇవాళ మేధస్సు కూడా దేశానికి ఒక ఆస్తి అనేది ఇది చాలామంది గుర్తించట్లే. సో మన దేశ ఖ్యాతిని పెంచాలంటే ఒక మేధస్సు మాత్రమే తప్ప నువ్వు $1 బిలియన్ నువ్వు ఇన్వెస్ట్ చేసి అమెరికాలోనో దుబాయ్లోనో ఇన్వెస్ట్ చేసినా నీకు అంత పేరు రాదు. ఒక ప్రతిభ ద్వారా మాత్రమే వస్తుంది. ఆ ప్రతిభనే ఈ ఎన్ఆర్ఐ. సార్ నిజంగా అంటే చాలా చక్కగా చెప్పారు. చాలామంది అంటూ ఉంటారు ఆయనకేంది, ఆయన కోసం ఆయన సంపాదించుకోవడానికి బయట దేశాలకు పోయిండు అట్లా అనుకునే వాళ్ళకి మీరు చాలా చక్కగా ఆన్సర్ చెప్పారు సార్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఈ సమావేశం గురించి కూడా గల్ఫ్ భరోసా అవును మీరు చాలా క్లుప్తంగా వివరించారు. చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉండే ఈ సమావేశం అంటే తను మాట్లాడిన మాటల మీద, వాళ్ళందరికీ ఫుల్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ కొత్త అంశంతో మళ్ళీ మనం కలుద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఎందుకంటే మీ సలహాలు సూచనలు మాకు చాలా అవసరం.